హాయ్ హలో మామ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము ఒక ప్రైవేట్ బీచ్కి అయితే వెళ్తున్నాం. అది ఇంట్లో తెలియకుండా, మా అమ్మ తెలిస్తే ప్యాలేసేది అనమాట. సో మా అమ్మకి తెలియకుండా నైట్లో వేసేసి మనం బ్యాగ్లో అయితే ఒక డ్రెస్, అదే షార్ట్ ఒకటి, టీ షర్ట్ ఒకటి అండ్ టవల్ ఒకటి అయితే పెట్టేసాం అనమాట. సో బీచ్కి వెళ్ళే ముందు, బయటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రాపర్గా మన బైక్ డీటెయిల్స్, పేపర్స్ అండ్ బైక్ మందా కదా అని చెప్పేది, లైసెన్స్ అండ్ బైక్ కండిషన్ ఎలా ఉందో మనం చూసుకోవాలి. అండ్ పెట్రోల్ కూడా చూసుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి బిస్కెట్ అయిందనుకో బేలా అయిపోతాం. సో ముందుగానే అంత వెల్ ప్లాన్గా అయితే చేసుకోవాలి. సో డిక్కీ ఓపెన్ చేసి మనం అయితే ప్రాపర్గా పేపర్లు ఉన్నాయో లేదో చూసుకొని పెట్టేసాం అనమాట. అండ్ బండి కండిషన్ కూడా చూసుకున్నాం. చాలా అంటే చాలా బాగానే ఉంది. సో మన జీట్లో మనకి ట్రబుల్ అయితే ఇవ్వదు అనమాట. సో అయితే ఇంకా స్టార్ట్, ఎందుకంటే దాదాపు మేము 100+ కిలోమీటర్స్ పైగా వెళ్తున్నాం. సో బైక్ కండిషన్ అయితే బాగుంటారు కదా. సో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను సారీ. ఇంకా ఓవరాల్గా అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. సో మా ఫ్రెండ్స్ బేసిక్గా విజయవాడ నుంచి వస్తున్నారు. విజయవాడ నుంచి దేనికి వస్తున్నారంటే, నేను చదువుకుంది విజయవాడలో. సో నాకు బేసిక్గా విజయవాడ ఫ్రెండ్సే ఉంటారు. సో వాళ్ళని అయితే మీట్ అయ్యాను. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళతో పాటు ఇంకా ఒక 7 ఉన్నారు. మేము మొత్తం 11 మంది అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ 11 మంది మీట్ అయిన తర్వాత మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే మేము మీట్ అయ్యాం, ఇక్కడే ఉన్నాం కదా. మేమే 11 మంది అనమాట. సో 4 బైకుల మీద వెళ్తున్నాం. 2 బైక్స్ మీద ఇద్దరు, మిగతా 2 బైక్స్లో ఇద్దరు అయితే వెళ్తున్నాం. సో అదనమాట మామ. సో మీట్ అయ్యాం, ఇంకైతే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు మీకు చెప్పే కదా, బండి కండిషన్ అయితే మంచిగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయితే అయ్యేది. ఎందుకంటే చాలా మంది ట్రిప్ అనగానే బేసిక్గా అందరూ మనీ మాత్రం చూసుకుంటారు, బట్ ఆ ట్రావెలింగ్ కూడా చూసుకోవాలన్నమాట. సో అది అండ్ అలాగే ప్రాపర్గా ఏంటంటే నేను బ్యాగ్ క్యారీ చేస్తాను. నా బ్యాగ్లో ఏముంది, టవల్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, అండ్ నా బట్టలు అండ్ ఒక గొడుగు కూడా ఉందన్నమాట. సో మా ఫ్రెండ్స్ దగ్గర ఏం లేవు, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎదవలు కాబట్టి వాళ్ళ దగ్గర ఏం లేవు. ఇప్పుడు వాటర్ కోసం ఇప్పుడు అక్కడ బీచ్కి వెళ్తాం. బీచ్లో వాటర్ ఉంటాయంటే ఉండవు. సో అది కాక ప్రైవేట్ బీచ్, అది మాకు తప్ప ఆ ఊర్లో ఉండాలి తప్ప ఎవరికి తెలియదు. బేసిక్గా ప్రైవేట్ బీచెస్ అంటే వాళ్ళు వాటర్ కూడా క్యారీ చేయాలి. వాళ్ళు అసలు ఏ మాత్రం క్యారీ చేయట్లేదు. నా దగ్గర వాటర్ కోసం ఒకటి చెప్పి కొడతాను, అది అంత పక్క. ఎందుకంటే ఇంత కష్టపడి బ్యాగ్ క్యారీ చేస్తే వాళ్ళు ఊపుకుంటూ వస్తున్నారు అనమాట. సో అది నాకు ఏదో ఈగో అట్టేది. తర్వాత గూగుల్ మ్యాప్స్ అయితే మాకు దారి తెలియదు. సో గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇలా బేలా చేసినాయి అనమాట. చూసారు కదా, ఏదో మార్కెట్లో తీసుకొచ్చిన, అసలు ఈ దారే తెలియదు అసలు. మళ్ళీ కొంచెం ముందుగా వెళ్తే అక్కడ ఆటో బాబుని అడిగితే, బాబు ఈ రోడ్ కాదు ఆ రోడ్ అయితే చెప్పాడు. సో ఇంకా ఆ రోడ్లో నుంచి బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది మా మ్యాప్స్ని అయితే నమ్మకండి, మిమ్మల్ని బిస్కెట్ చేసేస్తాయి ఇవి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. బేసిక్గా మన బీచ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి దారులు ఉంటాయి అనమాట. అంటే అటుపక్క ఇటుపక్క మధ్యలో డివైడరు, తర్వాత ఒక బొమ్మలు ఉంటాయి, స్టాచ్యూస్ ఉంటాయి, అలా ఉంటాయి. అది వైబ్ అనమాట, బీచ్కి వెళ్ళే వైబ్. సో అక్కడి నుంచి వచ్చేసాం. ఇది ఒక విలేజ్. సో చుట్టుపక్కల మొత్తం అన్ని ఆవులు అండ్ గడ్డి ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో మాకు వింటే అది విలేజ్ వైబ్స్ కూడా మంచిగా అయితే మాకు కవర్ అయితే అయ్యాయి. బేసిక్గా ఇప్పుడు మేము మార్నింగ్ పూట వెళ్తున్నాం 9 o'clockకి. ఓవరాల్గా మేము బీచ్కి వెళ్ళేసరికి 10 అయింది. రిటర్న్ వచ్చేటప్పుడు మా ఒక ఫేస్లో ఎలా ఉండే మీరు చూస్తారు, ఎందుకంటే ఎండలో చింపేసాను. కాకపోతే మేము వెదర్ రిపోర్ట్ నమ్ముకుని అయితే వెళ్తాం అనమాట. ఎందుకంటే వెదర్ రిపోర్ట్లో ఈరోజు క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంటుందని చెప్పారు. సో ఆ వెదర్ నమ్ముకొని అయితే వెళ్తున్నాం. కానీ బిస్కెట్ తాగుతాం, అది పక్క మాకు తెలుసు. వెదరు, ఈ మ్యాప్స్ ఇవన్నీ బిస్కెట్ చేస్తాయి. సో అదే విధంగా అయితే బట్ ట్రస్ట్ ఏదో ఉంది వాటి మీద అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మేము బీచ్కి అయితే వెళ్తున్నాం. చూసారు కదా, అటుపక్క ఇటుపక్క తాడి చెట్లు, కళ్ళు అయితే కనుక అక్కడ విపరీతంగా అమ్ముతున్నారు. బట్ మాకు ఎవరు అలవాట్లేదు కాబట్టి మేము తాగలేదు. సో ఇప్పుడు ఓవరాల్గా బీచ్కి అయితే వచ్చేసాం. ఎదురుగా కనపడుతుంది కదా బీచ్, అదే అనమాట. ఈ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్లో ఎవరు ఉండరు అని అనుకుంటున్నాం. ఎవరు ఉండరు, ప్రైవేట్ బీచ్ కాబట్టి. సో మా కోతి నా కొడుకులు వెళ్ళిపోయారు ముందు కానీ. సో మేము వెనకాల అయితే వెళ్తాం. అక్కడ బండ్లు అయిపోయినాయి ఇసుకలో. సో నెట్టుకుంటా తోక్కుంటే అయితే మేము లోపలికి అయితే వెళ్తాం అనమాట. లోపలికి వెళ్ళాక చూద్దాం. నేనైతే దిగి నెట్టామా ఓవరాల్గా అయితే వచ్చేసాం. వ్యూ అయితే ఇది చూసారు కదా, ఇక్కడ చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ బీచ్ ఎవరికి తెలియదు కాబట్టి, కొన్ని రోజులు అవుతే మాత్రం అందరూ తెలిస్తే మాత్రం అక్కడ మొత్తం చెత్త చెదార మొత్తం వస్తుంది అనమాట. సో ప్రజెంట్గా ఉంది. సో మేమైతే అక్కడ ఎంజాయ్ చేస్తాం. మా వాళ్ళు స్టంట్లు కూడా చేస్తారు, చూడండి. సో ఓవరాల్గా స్టంట్లు మొత్తం అయిపోయింది. ఇంకా మన వాళ్ళు నిబ్బిలు నేమ్స్ అయితే రాసుకున్నారనమాట అక్కడ దాని మీద. తర్వాత ఒకళ్ళు వచ్చి అక్కడ టెంట్లు అయితే వేస్తున్నారు. టెంట్లు వేసి ఇక్కడ మేము ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకుంటున్నాం మా ఊరి తరఫున. దేవుళ్ళే పెట్టుకుంటారంటారు కదా, సో అలా పెట్టుకుంటాం. మీరు కొంచెం వెళ్తే
అంటే మీరు ఉన్నా పర్లేదు, కాకపోతే మీకు ఇబ్బంది అని చెప్పారు. సో మేము ఏం చేసామంటే అటు స్ట్రైట్గా వెళ్ళిపోయాం. ఈజ్ అ ప్రైవేట్ బీచ్, మేము తప్ప ఎవరు ఉండకూడదు అని అనుకున్నాం, బట్ అందరూ ఉన్నారు. బేసిక్ ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడైతే కనుక ఆ సముద్రం, మేము, మా ఫ్రెండ్స్, ఆ కుక్కలు తప్ప ఏం లేవు. బట్ ఈ ఆఫ్టర్నూన్ కల్లా అందరూ వస్తారు. సో మేము ఏదైనా కనుక అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాం, ఎందుకంటే మాకు కావాల్సిన కొంచెం ప్రైవేట్ కావాలి. ఎందుకంటే మా వాళ్ళు మాట్లాడే తీరు కానీ, మేము ఏం చేసే తీరు కానీ చూసే వాళ్ళకి భయంకరంగా ఉంటాయి. సో అందుకని మాకు ప్రైవేట్ బీచెస్ బెటర్. సో అందుకని ఇదే చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మేమైతే అక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది మామ, చూసారు కదా ఎలా అయితే కొంచెం మంచిగా అయితే ఉంది చూడడానికి అయితే. సో కాకపోతే కొంచెం రాళ్ళు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా వాడైతే కనుక పీతలను పట్టుకుంటున్నాడు. పీతలు చాలా ఉన్నాయి మామ, ఇక్కడ పట్టుకుని తినే వాళ్ళకి అయితే చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా పీతలు ఉన్నాయి, పట్టుకుని తినొచ్చు. బట్ మాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, అది ఎవరో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మేము ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. దిగేసాం. ఇక్కడ బేసిక్ ఏంటంటే మాకు 11 మందిలో ఎవరికి ఈత రాదు. అంటే మా నార్మల్గా బీచ్లకి ఇంట్లో వాళ్ళు చెప్తే వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే బీచ్ల్లో చచ్చిపోతారని, కొట్టుకుంటారని, అదని ఇదని అల్లలు ఎక్కువ వస్తాయి, మీరు ఈత రాదు పోతారని చెప్పి భయపడతారు. బేసిక్గా అదే నిజం. మాకు 11 మందికి ఎవరికి ఈత రాదు బేసిక్గా. ఇప్పుడు గబలో ఒకటి పోయినా సరే మేమేం చేయలేం, పిలవడానికి కూడా ఎవరు లేరాడ. కాబట్టి మేము ఇక్కడే ఆడుకోవాలని ఫిక్స్ అయ్యాం. సో అంటే మాకు కంఫర్టబుల్ ఉన్న ప్లేస్ వరకైతే వెళ్తున్నాం, ఐజీ వరకు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. అదనమాట. వీడు పిచ్చోడు నన్ను నుంచి సాగు కొడుతున్నాడు, ఫోటో తీ అని. సో ఎవరిలో తీసాం, వాడి సాటిస్ఫాక్షన్ కదా మనకు కావాల్సింది. సో అయింది మామ. ఇది అయిన తర్వాత కూడా మేము చాలా అద్భుతాలు ఏదో చేసాము, అవి కూడా చూద్దరు మీరు నిదానంగా. ఓకే, ఇంక మాట్లాడడం ఆపేసా, ఇంకా లైవ్లో చూడండి ఇంకా మా యాక్షన్ అని. అరే రే ఏమో కొత్త వస్తున్నాయి ఒకటి, అరే పంట బతుకుండి తీయచ్చు. అందరికి చేస్తున్నారా, వైట్లో తీస్తున్నా. అందరూ కొట్టుకుపోతారు లవడా ఈరోజు. మన వీడియో తీమా అది స్టాండ్ అక్కడ పెట్టేస్తా. ఆ బ్యాగ్ లో ఎవడ్రా వాడు ఇంతకు చెప్పలా. లోపలికి వద్దులేరు, నీళ్ళకి అరే మంట వాడు గవ్వాలి ఆటో అటాక్ వచ్చింది అనుకో మన మీదకి వచ్చింది భయం వేసి. అసలు వాళ్ళు అమ్ముకోకటే కొడుకంట్రీ. మీకు చెప్పే కదా మామ, మాతో పాటు ఇంకొకరు ఉన్నారని. అది వీళ్ళే ఇక్కడ కవర్ సాంగ్ ఏదో దీనికోసం వచ్చారు వాళ్ళు. సో వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు, మా గోళ్ళ మేము చెప్పే కదా పీతలు ఉన్నాయని. సో పీతలతో చంపాము, ఆడుకున్నాం వాడితో మంచిగా అయితే చూడండి. సో ఆ తర్వాత మేము అక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అయితే అయ్యాం. సో చెప్పే కదా మేము అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ అయితే వాళ్ళు అందరూ కలిసి ఏదో ఫెస్టివల్ అయితే చేసుకున్నారు వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ. సో మేము అక్కడి నుంచి కలిసి వెళ్ళాం. సో ఇక్కడైతే ఇలా ఉంది, మంచి రష్గా అయితే ఉంది అనమాట. సో ఇప్పుడు మా మొక్కలు అయితే చూడండి మామ, కోడి మొక్కలు ఎలా ఉన్నాయంటే దాదాపు 43 degrees అనమాట టెంపరేచర్ ఉంది. ఒక్కొక్కడికి మొక్కలు ఎర్రగా అయిపోయినాయి అనమాట. సో అందుకని చెట్టు కింద తాగాము. బాగానే చెప్పారా న్యూస్ రిపోర్టర్ లాగా, వడగాలు తోలి కూర్చుంటారు పాపం. విజయవాడ కుర్రోళ్ళు 11 మంది మృతి పాండురంగాపురం సరిహద్దుల్లో.
11 మంది కాదు, ఒకడే 10 మంది కలిపి ఒకటే చంపారు. వచ్చాడు భీమ్, కొమరం భీమ్. ఆడు మోనేశ్వర్ మాత్రం ఎక్కుతాడు, ఇంకెవరిని ఎక్కడ. ఇక్కడ నుంచి అయితే మేము ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడైతే మేము హోటల్కి అయితే వచ్చాం తింటాకి. సో అందరం కలిసి చాలా మంచిగా అయితే తిందామని కోరుకుంటున్నాం. సో తిన్నాం అనమాట. బట్ మెనూలో అయితే కనుక ప్రైజ్లు అయితే కనిపించలేదు, ఓన్లీ మెనూ అయితే ఉందన్నమాట. సో ఈ తర్వాత అయితే ఇంక సర్దుకుని వారింటికి వాళ్ళకి వెళ్ళిపోయాం. ఇప్పుడు వరకు మీరు ఇంట్రో అయితే చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇంట్రో అయితే చూసేయండి మా బాయ్.